ఇగో చిన్నగన్నప్పుడు మనం చేసిన అల్లరి పనులు అయితే బాగా గుర్తుకొస్తాయి. నాకైతే మస్తు గుర్తుకొస్తాయి. ఈసోంటివి అయితే బాగా గుర్తుపెట్టుకొని నేను గడికి అవి యాడ్ చేసుకొని ఇంట్లో ఏమైనా పనులున్నాయి, ఇట్లా బట్టలు మడత చేసేదున్నా ఏదున్నా బాగా టక్క టక్క చేసుకుంటా. అయితే నేను మా దోస్తు ఏం చేస్తుంటిమి, మా ఇంటికాడ ఉసిరి చెట్టు ఉంటుండే. చిన్న ఉసిరికాయల చెట్టు ఉంటుండే. చిన్న ఉసిరికాయల చెట్టు ఉంటే పోయి ఎప్పుడైనా కింద పడే ఏరుకొచ్చుకుంటుండే. ఒకనాడు ఏం చేసినా రాధా చెట్టు కాడికి పోదాం రాయే అన్నారు. అంటే సరేనే పోదాం నడువు అన్నది. ఏమైనా కింద పడి ఏమి ఏరుకొచ్చుకుందాం నడివే అంటే సరేనే పోదాం నడువు అన్నది. అంటే పొంగ నాకేమైంది, ఒక కట్టె దొరికింది. కట్టె అంటే పెద్దగా లేదు, మోతాదే ఉంది ఆ కట్టె. నేనేం చేసిన కట్టెతో ఆడుకుంటూ పోయినా. ఆడుకుంటూ పోయే వరకు కింద పడే 2-3 మా దోస్తుకు దొరికినాయి. దొరికితే నేనేం చేసిన మీదికి చూసుకుంటే కింద కొడుతున్నా. కట్టెతో కొడుతున్నా, ఇంకేమైనా పడతాయా అని చెప్పేసి. అందుకే ఒక ఆటి రానే వచ్చింది. వచ్చి ఏం చేసింది, అన్న బాయిన నీళ్ళు తోడింది. బకెట్ నీళ్ళు తోడేదాకా మేము చూడలేదు. బకెట్ నీళ్ళు తోడి పుసుక్కున్న నీళ్ళని తెచ్చి నా మీద పోసింది. మా దోస్త్ ఏమో ఉరికింది తప్పించుకొని. ఆమె చూసింది, నాకు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. నీళ్ళు పోసే వరకు అమ్మో ఈ ఆంటీ నీళ్ళు పోసిందని కొడుతుందేమో అని చెప్పేసి అని నేను ఉరికినాక సగం దూరం పోయినాక అవునే రాదా ఈ ఆంటీ నీళ్ళు ఎందుకు పోసింది, మనం ఏమైనా చెట్టు ఎక్కి తెంపుతున్నామా, లేకుంటే నేను తీసుకుపోయిన కట్టెతో తెంపుతున్నామా, కింద పడే కదనే మనం ఏరుకునేది. నిజంగానే ఈ ఆంటీకి తలకాయ పని చేస్తుందా లేదా, పుసుకున్న నా బట్టలన్నీ నానిపేసింది. ఇట్లనే ఉంటుంది అనే రాదా, నువ్వనే చెప్పొచ్చు కదా ఆంటీ వస్తుంది అనేసి అని నేను ఏమో నేను అన్ను కూడా పట్టుకుంటుందేమో అని ఉరికిన నేను. మా దోస్త్ అన్న ముచ్చట గట్ల.